హలో ఫ్రెండ్స్, బాబystechకి స్వాగతం సుస్వాగతం. Asus Vivo S15 నోట్బుక్లో విండోస్ 10 ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం. ల్యాప్టాప్స్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కరప్ట్ అయిపోవడం అనేది చాలా కామన్ ఇష్యూగా చూస్తూ ఉంటాం చాలా ల్యాప్టాప్స్లో. ఇది ఎందుకు అవుతుందో మీకు తెలుసా? మీరు సరిగ్గా షట్ డౌన్ చేయకపోవడం వల్ల, లేదా ల్యాప్టాప్ బ్యాటరీ డెడ్ అయిపోయే వరకు మీ ల్యాప్టాప్ని యూజ్ చేయడం వల్ల, సరైన యాంటీవైరస్ లేకుండా వైరస్ల వల్ల మీ సిస్టమ్ ఫైల్స్ కరప్ట్ అయిపోయి ఇలాంటి స్టార్టప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్లో కూడా మనకి అటువంటి ఇష్యూవే వచ్చింది. సో ఇది డైరెక్ట్గా షట్ డౌన్ చేసేయడం వల్ల డిస్క్ ఎర్రర్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ అవటం మానేసింది. సో ఇది చాలా సింపుల్ వన్. మీకు కావాల్సింది విండోస్ 10 ఉన్న పెన్ డ్రైవ్ ఒకటి. లేటెస్ట్ ఆసస్ ల్యాప్టాప్స్ అన్నిటికీ ఎస్కేప్ కీ బూట్ మెనూ కింద యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని ఆప్షన్ వచ్చేసి మీరు పవర్ ఆన్ చేయగానే ఎస్కేప్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు బూట్ డివైస్ ఆప్షన్స్ ఉన్న మెనూ వస్తుంది. సో దాంట్లో మీ పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాని నుంచి విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్ ఇది. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా విండోస్ 10 జెన్యూన్ సాఫ్ట్వేర్ని మాత్రమే వాడండి, ఎందుకంటే టైమ్లీ అప్డేట్స్ వస్తాయి, సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ సిస్టంలో ఫుల్ వర్షన్ యాంటీవైరస్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే ప్రొటెక్షన్ బాగుంటుంది. సో తెలియని యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయొద్దు, దాని ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది, దాని ద్వారా మీ సిస్టంలో డేటా హ్యాక్ చేసే అవకాశం కూడా చాలా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.